ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఎన్సీసీ క్యాంపును సందర్శించారు కలెక్టర్ దివ్య దేవరాజన్. ఎన్సీసీ కల్నల్ జిల్లా కలెక్టర్ను సన్మానించారు. ఈ సందర్భంగా క్యాంపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి కలిగి ఉండాలన్నారు కలెక్టర్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసులగూడలోని విజయలక్ష్మి కాటన్ జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంతో మిల్లులోని పత్తి తగలబడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. 15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఓపెన్ కాస్టులో టిప్పర్ ఢీకొని రాజ్ కుమార్ అనే సింగరేణి కార్మికుడు చనిపోయాడు. 7 LEP గనిలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న రాజకుమార్ డిప్యూటేషన్ పై OPC 3లో డ్యూటీ నిర్వహిస్తున్నాడు. పనిచేసే దగ్గర లైట్స్ ఆర్పటానికి వెళ్లి వస్తుండగా టిప్పర్ ఢీ కొట్టింది. మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే కోరకంటి చంద్రతో పాటు కార్మిక నాయకులు పరామర్శించారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 20-45వ డివిజన్లోని మురికి కాల్వల్లో నీరు నిలిచి దుర్వాసన వస్తోందని ఆరోపిస్తూ కాలనీవాసులు నిరసన తెలిపారు. దీంతో సమాచారం తెలుసుకున్న మేయర్ రాజమణి, కమిషనర్ శ్రీనివాసరావు ప్రజలతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో యూనిఫామ్ సర్వీస్ డెలివరీపై కానిస్టేబుల్స్ కు అవగాహన కల్పించారు ఉన్నతాధికారులు. ఒకే రాష్ట్రం, ఒకే సేవ, ఒకే ఎక్స్పీరియన్స్ అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు పనిచేయాలన్నారు. రాష్ట్ర రాజధానిలోని పోలీస్ స్టేషన్లలో ఎలాంటి సేవలు అందిస్తారో అలాంటి సేవలను గ్రామాల్లో అందించాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్లో ఉద్రిక్తత తలెత్తింది. భూ వివాదంతో హరీష్ అనే వ్యక్తిని హత్య చేసి బావిలో పడేశారని ఆరోపిస్తూ సురేష్ అనే వ్యక్తి ఇంటిపై దాడి చేశారు కుటుంబ సభ్యులు. ఇంట్లో సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. డెడ్ బాడీని ఇంట్లో పెట్టి ఆందోళన చేశారు. కేసు విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు పోలీసులు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పంచాయతీ ఎన్నికల అబ్జర్వర్స్, వీడియోగ్రాఫర్స్ స్క్వాడ్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. అభ్యర్థుల ఖర్చుపై దృష్టి పెట్టాలని సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. అనంతస్వామి అనే వ్యాపారి లబ్ధిదారుల కోసం కొనుగోలు చేసి కోళ్ల ఫారం వ్యాపారులకు అమ్ముతున్నట్లు గుర్తించారు. సీజ్ చేసిన బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ గోదాంలకు తరలించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని తిమ్మాపూర్లోని అటవీ ప్రాంతం నుండి ఇసుక, రాళ్లను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను సీజ్ చేశారు ఫారెస్ట్ అధికారులు. వీటి తరలింపునకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో సీజ్ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పనులకైనా ఖచ్చితంగా అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు శివారులోని అటవీ ప్రాంతంలో చిరుతపులి కలేబరం కనిపించింది. రామలచెక్కపేట్ గ్రామానికి చెందిన యువకులు గొర్రెలు కాపేందుకు వెళ్లగా అటవీ ప్రాంతంలో కలేబరం కనిపించింది. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ ప్రాంతం కావటంతో నీటి కోసం వచ్చి మృతి చెందిందో లేక ఉచ్చులో పడి చనిపోయిందో తెలియాల్సి ఉంది. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి బస్టాండ్ దగ్గర బీజేపీ ఆర్యవైశ్యులు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోకు పాలాభిషేకం చేశారు. అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కల్పించడాన్ని స్వాగతించారు. 60 ఏళ్లుగా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నామన్నారు. మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఓ చారిత్రాత్మకమన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో జరిగే నిరంజన్ షావలి దర్గా ఉమామహేశ్వర స్వామి ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. వచ్చే ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్సవాలకు ప్రత్యేక బస్సులతో పాటు తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు.